చూడండి ఇప్పుడు నాకు నా మాస్టర్ అనేది రెడీలో ఉంది. సో ఈ మాస్టర్ అనేది పక్కాగా ఇప్పుడు హెల్తీగా ఉంది. సో ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇక్కడి వరకు బాగానే చేసాం బ్రో. సో నెక్స్ట్ నాకు వర్కర్స్ ఉన్నాయి కదా, నా వర్కర్స్ నేను అటాచ్ చేయాల్సి ఉంటుంది నా మాస్టర్తో. సో అప్పుడే నేను kubectl గెట్ నోట్స్ అని ఇస్తే నాకు నా మాస్టర్స్ అనేవి, నా మాస్టర్తో పాటు నా వర్కర్స్ అనేవి కూడా షో అవుతాయి. దానికంటే ముందు ఇక్కడ చూడండి, మనకి ఇంకో కమాండ్ కూడా ఉంది. దాన్ని ఒక నిమిషం నేను ఇక్కడ మీకు చూపిస్తాను. డే 2లోకి వెళ్ళి kubectl గెట్ pod -o వైట్. ఇది ఏం చేస్తుందంటే నా పార్ట్స్ ని షో చేస్తుంది. విల్ షో పార్ట్స్ ప్లస్ వేర్ ఇట్ ఈస్ డిప్లాయిడ్. సో నా వాయిస్ కొంచెం స్లోగా ఉంటే ఏమనుకోవద్దండి, మాట్లాడి దప్పికైపోతుంది నాకు. రైట్. సో ఇది ఏం చేస్తుందంటే నా పార్ట్స్ అనేవి ఏ క్లస్టర్లో, ఏ వర్కర్లో రన్ అవుతుందా లేదంటే ఎక్కడ రన్ అవుతుందో నాకు షో అవుతుంది. యాజ్ ఆఫ్ నో నేను ఏం చేస్తానంటే kubectl గెట్ pod -n క్యూబ్ సిస్టమ్ అని ఇస్తే నాకు అన్ని రన్నింగ్ లో షో అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తాను, లాస్ట్ లో నేను -o వైడ్ అని ఇస్తాను. -o వైడ్ అని ఇస్తే ఇక్కడ చూడండి ఏ నోడ్ లో రన్నింగ్ లో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉండే పార్ట్స్ అన్ని ఎక్కడ రన్ అవుతున్నాయి? మాస్టర్ లో. ఓకేనా, అన్ని మాస్టర్లోనే రన్నింగ్ లో అయితే ఉన్నాయి. ఫైన్. ఇప్పుడు నేను నా వర్కర్ ని జాయిన్ చేయాలంటే ఇక్కడే మీకు ఒక కమాండ్ కూడా ఇచ్చారు. మనము కొంచెం స్క్రోల్ అప్ చేస్తే ఇన్స్టలేషన్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి kubectl జాయిన్. మనం ఈ కమాండ్ రన్ చేసా కూడా నాకు ఈ కమాండ్ మనం ఎక్కడ రన్ చేయాలి తెలుసా? ఈ కమాండ్ నేను వర్కర్స్ నోడ్ లో రన్ చేయాలి. వర్కర్ నోడ్ లో రన్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా నా వర్కర్ నోడ్ అనేది నా మాస్టర్ తో అథెంటికేట్ అయిపోతుంది. సో దీనికంటే మనం ఏం చేస్తాం, ఒక కొత్త టోకెన్ అయితే క్రియేట్ చేద్దాం. సో కొత్త టోకెన్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది తెలుసా? మనం Kubernetes వెబ్సైట్ లోకి అయితే వెళ్ళాలి. Kubernetes డాక్యుమెంటేషన్ మీద క్లిక్ చేసి Kubernetes డాక్యుమెంటేషన్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు జస్ట్ ఈ సెర్చ్ లో kubeadm అని సెర్చ్ చేయండి. kubeadm అని సెర్చ్ చేశాక kubeadm అనే ఫస్ట్ లింక్ ఉంటుంది. ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీరు కంట్రోల్ F ఇచ్చి -print అనే కమాండ్ రన్ చేయండి. ఓకే, kubeadm జాయిన్ లోకి వెళ్ళాలి. ఓకే, kubeadm జాయిన్ లోకి వెళ్ళి కంట్రోల్ F -print. సో స్పేస్ లేకుండా -print అని ఇస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఒక కమాండ్ ఇది kubeadm టోకెన్ క్రియేట్. సో ఈ కమాండ్